తిరుపతి జిల్లా రాఘవరాజుపురం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డికి వినతి పత్రం అందజేశారు అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీ కమిషన్ వాళ్ళు రాజంపేట ఏఎస్పీ వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు నా కేసుని. ఏదైతే అరవ శ్రీధర్ మీద నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ కమిషన్ వాళ్ళు, నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళు రాజంపేట ఏఎస్పీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ కేసు మీద కొత్త సెక్షన్స్ మెట్టిందని చెప్పడం జరిగింది. నేను ఈరోజు రూపానందరెడ్డి గారిని ఎందుకు కలిసానంటే ప్రజావేదిక దర్బార్ సందర్భంగా ఈయన కూడా మన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన వంతుగా ఆయన మాట కూడా ఒక మాట పోలీసులకి చెప్పాలి అని చెప్పేసి రికమెండ్ చేయమని చెప్పేసి అరవ శ్రీధర్ విషయంలో నేను ఈరోజు కలిసి చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ గారు త్రిసభ్య కమిటీ ఎటువంటి తుది తీర్పు ప్రకటించక ముందే కండువాలు వేసుకొని పార్టీ ఆఫీసులకి అట్లా తిరుగుతూ ఉన్నారు. అది ఏమాత్రం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇచ్చినట్టు కూడా కాదు. కాబట్టి ఈ విషయం మీద కూడా మీరు కొంచెం ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకొని చెప్పవలసిందిగా నేను రూపానందరెడ్డి గారిని ప్లీజ్ చేయడం జరిగింది.